వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉర్రెక్కించినటువంటి సాయి చంద్ చనిపోయి రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే రేపు 2వ వర్ధంతిని తన సొంత గ్రామమైనటువంటి అమర్చింత గ్రామంలో నిర్వహిస్తున్నారు. తన 2వ వర్ధంతి సందర్భంగా తన గుర్తుగా తన గ్రామంలో సాయి చంద్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ తదితరులు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. అక్కడ సాయి చంద్ విగ్రహం ఒకవైపు, మరోపక్క అదే గ్రామంలో సాయి చంద్ ఉద్యమంలో పోషించినటువంటి కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ సాయి చంద్ను స్మరించుకునేందుకు ఒక సభను ఏర్పాటు చేశారు. అమర్చింత పట్టణంలోని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో సభను ఏర్పాటు చేశారు. సభకు సంబంధించినటువంటి విజువల్స్, ఎందుకంటే రేపు సభ కాబట్టి సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచకా పూర్తయిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అన్నిట్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించాడు సాయి చంద్. ఈ నేపథ్యంలోనే సాయి చంద్ మర్చిపోవద్దు, సాయి చంద్ ఆనవాళ్ళన్నీ కూడా గుర్తుండాలనేటటువంటి నేపథ్యంలోనే పూర్తిగా రేపు 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడే పూర్తిగా సభకు సంబంధించినటువంటి స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నటువంటి ఈ స్టేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పక్కనే కళాకారులంతా కూడా తమ పాటలతో సాయి చంద్కు నివాళి అర్పిస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా సాయి చంద్ తన పాటతో, తన మాటతో అందరినీ కూడా కట్టిపడేసేవాడు. అటువంటి సాయి చంద్కు నివాళులు అర్పించేందుకు ఎవరైతే గాయకులు ఉన్నారో వారంతా కూడా ఇక్కడ ఈ సభ దగ్గర, ఈ వేదిక పై నుంచి కూడా సాయి చంద్కు నివాళులు అర్పించనున్నారు. సో మొత్తానికి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి సాయి చంద్ తండ్రి వెంకటరాములు పరిశీలిస్తున్నారు. వెంకటరాములు గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే, ఎలా ఉన్నారన్న? పర్వాలేదు. రేపు సాయి చనిపోయి రేపటికి 2 సంవత్సరాలు అవుతుంది. సాయి గుర్తుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, సభను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది? సభకు ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం? రేపు అంటే జూన్ 29వ తారీఖు తను మన ప్రపంచాన్ని వదిలి పైలోకానికి వెళ్ళిన రోజు. అంటే దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇది దుర్దినం, సంతోషకరమైన దినం అయితే కాదు మాకు, మా కుటుంబానికి. ప్లస్ సాయి చంద్గా గుర్తింపబడ్డ ఒక ప్రజా గాయకుడిగా గుర్తించబడేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రోధిస్తున్నటువంటి దినం ఇది. ఈ సందర్భంగా తనను గుర్తు చేసుకోవాలని మొట్టమొదటిసారి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఆధ్వర్యంలో వారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే, తను పుట్టిన ఊరు, తన పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణలో మారుమూల పల్లె అయినటువంటి అమర్చింత గ్రామంలో తను పుట్టి పెరిగి వెలివాడలో పుట్టి వెలుగు నింపాలని ఆనిముత్యం లాంటి బిడ్డ అమరజీవుడయింది. అలాంటి బిడ్డ గురించి మనము మొట్టమొదటిసారిగా తన పుట్టిన గడ్డ మీదనే, తన తల్లిదండ్రులు ఉన్న ఊర్లను, తన పుట్టిన నేల మీదనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల తన పదే తన రూపాన్ని చూసుకునేటందుకు ఆ ఊరి ప్రజలకు కానీ, ఆ మండల ప్రజలకు కానీ, మొత్తము తెలంగాణలో అభిమానిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అమర్చింతకు ఒకసారి వచ్చి చూద్దాం సాయి చంద్ విగ్రహాన్ని, సాయి చంద్ రూపాన్ని తన మనసులో మెదులుకోవాలంటే, పాటని వినాలంటే తన రూపాన్ని చూస్తే పాట మెదులుతుంది. అలాంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఆయన అనుకుని తన బిడ్డలాగా చూసుకున్నాడు కాబట్టి నా కొడుకుని మా ఊర్లో అమర్చింతలో తన విగ్రహాన్ని రేపు 29వ తారీఖు తను చనిపోయిన రోజు, ఆ రోజే విగ్రహాన్ని ఏర్పాటు చేసి సభ ఏర్పాటు చేద్దామని బహిరంగంగా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రం నలుమూలలో ఉండే అభిమానులందరూ కూడా, విఐపీలు కావచ్చు, లేకపోతే వివిధ పార్టీల వాళ్ళు కూడా అమర్చింతలో పుట్టినటువంటి సాయి చంద్ అంటే మాకు అభిమానమే అని ఈ ఊర్లో అనేక పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సాయి చంద్ అంటే మావాడు, సాయి చంద్ పాట అంటే మనది, సాయి చంద్ పాట అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి పాట అది. కనుక సాయి చంద్ను అందరూ తలుచుకుంటున్నారు మా ఊళ్ళో. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, ఇలా రకరకాల దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి ప్రజల మనసులో సాయి చంద్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన
పుట్టి పెరిగినటువంటి గడ్డ ఇది, పోరాటాల గడ్డ. ఆ పోరాట పాటను మొట్టమొదటి అమర్చింతలు నేర్చుకున్నాడు. పాఠశాల నుంచి మన ఉస్మానియా యూనివర్సిటీ వరకు పాటను వదలకుండా ఆయన వచ్చాడు. కాబట్టి మన ఊరి బిడ్డ గురించి మనం అందరం స్మరించుకోవాలని చెప్పి మా ఊరి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా పార్టీలకు అతీతంగా అందరం ప్రజలందరూ కూడా వస్తున్నారు. కనుక ఈ సభ రేపు 29వ తారీఖు నాడు జరపబోతున్నటువంటి ఈ 2వ వర్ధంతి సభను మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ అమర్చింత ప్రజలు ముఖ్యంగా రావాలని చెప్పి నేను కోరుచున్నాను. రేపు 4 గంటలకు, సరిగ్గా 4 గంటలకు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి శ్రీ మంత్రివర్యులు మాజీ హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కనుక ప్రజలందరూ కూడా రేపు విధిగా నా కొడుకు కొరకు ఉండొచ్చు, లేదంటే ఒక ప్రజా గాయకుడిగా, తెలంగాణ గాయకుడిగా, తెలంగాణ ఉద్యమ గాయకుడిగా, మీరందరూ అభిమానిస్తున్న గాయకుడిగా మీరందరూ వచ్చి మా కొడుకు యొక్క విగ్రహాన్ని, సాయిచంద్ విగ్రహాన్ని ఆవిష్కరించే సభకు కూడా అందరూ హాజరై జయప్రదం చేయాలని మరీ నేను కోరుతున్నాను. రేపు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? హరీష్ రావు గారితో పాటు ముఖ్యమైన పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది? అంటే మాకు ముందు సమాచారం తెలిసిందంటే కేటీఆర్ సార్ కూడా రాబోతున్నారని తెలిసింది. చెప్పలేము, రేపు ఇద్దరు కూడా రావచ్చు. ఇద్దరైతే ముఖ్యమైన అతిథులు అని చెప్పి మనకు పోస్టర్లో కూడా ఉంది. కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు ఇద్దరు మాజీ మంత్రివర్యులు వస్తున్నారని. మొట్టమొదటిసారి ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ సారు మా ఊరికి ఎప్పుడు రాలే. హరీష్ రావు సారు 3 సార్లు వచ్చాడు అమర్చింతకు. వివిధ ఎలక్షన్ సందర్భం కావచ్చు, నా పెద్ద కొడుకు చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చిండ్రు. అట్లాగనే ఇక్కడ సభ జరిగినప్పుడు హరీష్ రావు సారు వచ్చిండ్రు. కానీ కేటీఆర్ సార్ ఎప్పుడు రాలే. మొట్టమొదటిసారి వస్తాడేమని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఊరు ప్రజలైతే కేటీఆర్ సార్ని చూడాలి, కేటీఆర్ సార్ మాటలు వినాలి అని చెప్పి చాలామంది నన్ను అడిగిండ్రు, కేటీఆర్ సార్ వస్తున్నారా అని చెప్పి. కనుక సార్ కూడా రావచ్చేమని మాకు అంచనా ఉంది. మీ గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహం పక్కనే మీ అబ్బాయి సాయిచంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. ఇదైతే అనుకోకుండా వరమలాకనే ఇది. అంటే జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త. తెలంగాణ ఎట్లా ఏర్పడాలి, తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ ప్రజలు ఏమి బాధపడి కోరుతున్నారు, దేని కొరకు తెలంగాణ కావాలంటున్నారు అనే విషయాన్ని జయశంకర్ సారు తను ఒక సిద్ధాంతాన్నే సృష్టించి తెలంగాణ మూమెంట్కు ప్రధానమైనటువంటి ఆలోచనపరుడు ఆయన. అలాంటి ఆలోచనపరుడు, సిద్ధాంతకర్త పక్కల సాయిచంద్ బ్రతికున్నప్పుడు జయశంకర్ సార్తో కలిసి కూడా తెలంగాణ కొరకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అంటే బ్రతికున్నప్పుడు సాయిచంద్ ఉన్నాడు. చివరికి అమర్చింతలో తన స్టాచ్యూ పక్కనే, జయశంకర్ సార్ స్టాచ్యూ పక్కనే మా కొడుకు సాయిచంద్ ప్రజాగాయకుడు, తెలంగాణ గాయకుడు, ఆయన విగ్రహాన్ని కూడా కరెక్ట్గా సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సారు పక్కనే ప్లేస్ దొరకడము, అది చాలా అనివార్యంగా మనకు ఏమనిపిస్తుంది అంటే అదేదో కలిసి మాట్లాడుకొని వచ్చారా, అంటే విగ్రహాలు కూడా మనం ఇద్దరం ఒకే చెరవ పక్కన నిలబడదామనేటట్లుగా అనిపించేటట్లుగా ప్రజలకు కావాలని పెట్టినరా లేకుంటే అనుకోకుండా వచ్చిందా అన్నట్టుగా కనపడుతుంది మనకు అయితే. కానీ వాస్తవంగా అక్కడ మంచి ప్లేస్ దొరకడం, ఆయన పక్కన ఉండడం తనకు బాగుంటుంది. సాయిచంద్ కూడా, జయశంకర్ సార్ కూడా నా పక్కల ఒక ఉద్యమ కళాకారుడు ఉన్నాడని చెప్పి తనకు కూడా ఒక సంతృప్తి ఇచ్చేటట్టుగా విగ్రహాలు, 2 విగ్రహాలు ఈ తెలంగాణ సారథులు వాళ్ళు. ఒక ఆయన సిద్ధాంతకర్త, ఒక ఆయన తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు. ఈ ఇద్దరు లేకపోతే తెలంగాణ వచ్చేదా కాదా, తెలంగాణ రాకపోయేదేమనే మీమాంసలో ఉండేటటువంటి పరిస్థితిలో వాళ్ళిద్దరు నిలబడడం అనేది ఈ అమర్చింతకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలంతా చూస్తే కూడా చాలా ఆనందపడతారు. ఇప్పటికే విగ్రహావిష్కరణకు సంబంధించి మీ కోడలు రజనీ గారు కూడా గ్రామానికి రావడం జరిగింది. ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు కూడా పంచడం జరిగింది. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమం? మా కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరం పాల్గొంటాం. మా కుటుంబమే కాదు, మా క్యాస్ట్ వాళ్ళందరూ, మా బంధువులు, ఇతరు ముఖ్యంగా మా బంధువులు కానీ, మా క్యాస్ట్ వాళ్ళు కానీ, ఇక మా కుటుంబంతో పాటు నన్ను అభిమానించే వాళ్ళు కూడా అనేక మంది, ఇతర కులాల్లో ఉండొచ్చు, ఇతర జాతుల్లో ఉండొచ్చు, ఇతర మతాల్లో ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా
వెంకటరామన్ అన్న కొడుకు అనే భావంతో కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. పిలవకపోయినా ఇట్లా అమర్చింతకు సాయిచంద్ విగ్రహం పెడుతున్నారట కదా అని తెలుసుకొని కూడా వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మా కోడలు రజనీ సాయిచంద్ గారు కూడా ముఖ్యంగా ఆమెనే ప్రధాన పాత్రగా ఈ విగ్రహావిష్కరణలో భాగంగా ఆమె తలపెట్టి ఈ 15 రోజుల నుంచి ఆమెనే విధిగా తిరుగుతుంది. క్యాన్వసింగ్ కూడా మా ఊళ్ళో చేసింది. అందరూ కూడా తప్పకుండా సుముఖంగానే వస్తాము, సభకు వస్తాము. మా సాయిచంద్ మా ఊరోడు, మాకు తెలిసిన వాడు. అందులో మా అన్న వెంకటరామన్ అన్న మాకు ముందు ఆయన్నే ప్రజాగాయకుడు, ఆయన వారసుడు కాబట్టి తప్పకుండా మేమంతా వస్తామనే మాట కూడా చాలామంది అడిగినట్లు చెప్పినట్లు కూడా నాకు చెప్పారు. సో ఇది పూర్తిగా రేపటి సాయిచంద్ సంస్మరణ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. రేపు ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు, సాయిచంద్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు, అదేవిధంగా సాయిచంద్ రజనీ వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయిచంద్ విగ్రహాన్ని గ్రామంలో ఇక్కడ గ్రామ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పక్కనే ఉంచడం కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ గ్రామవాసులు కావచ్చు, అదేవిధంగా సాయిచంద్ తండ్రి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, అమర్చింత నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app.